నమస్తే సార్. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి మే నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? కర్కాటక రాశి వారికి గనక చూసుకుంటే ఇక్కడ భాగ్యస్థానంలో పితృదోషం ఉంది. బట్ వీళ్ళకి పాజిటివ్ ఏమిటి, ఎప్పుడు కూడా పాజిటివ్ గురించి ఆలోచిస్తారు. కెరీర్ పరంగా చాలా బాగుందమ్మా వీరికి. అంటే ఈ సంవత్సరం ఈ నెలలో 15 days చాలా బాగుంది. ఫస్ట్ 15 days, ఫస్ట్ 2 weeks కెరీర్ కారకుడు దశమంలో సంచరిస్తాడు. దాని తర్వాత అదే ధనాధిపతి లాభంలో కూడా వస్తున్నాడు. కాబట్టి కెరీర్ పరంగా ప్రమోషన్స్ కోసం ట్రై చేసే వారికి చాలా బాగుంటుంది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 9వ స్థానంలో ఉండే గ్రహాల వల్ల కొంచెం లాంగ్ జర్నీస్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. అంతే. వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది సార్? వీళ్ళకి ఆర్థికపరమైన ప్రోగ్రెస్ మాత్రం చాలా బాగుంటుంది. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ అంటారు, అంటే ధనాన్ని ఇచ్చే కారకుడు రవి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ దాని తర్వాత కూడా మనకి శుక్రరాశిలోకి వస్తున్నాడు. అండ్ శుక్రుడు కూడా దాంతోపాటు కలిసి ఉన్నాడు. కాబట్టి ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఈ కర్కాటకం వారికి లాభాధిపతి, చతుర్థ లాభాధిపతి అంటారు. ఈ చతుర్థ లాభాధిపతి కొంచెం కంబస్ట్లో ఉన్నాడు. కాబట్టి ఏదైనా ఇప్పుడు కంపెనీస్ పెట్టేవారు కానీ కొంచెం అంటే ఏదైనా ఒక నిర్మాణము ఇట్లాంటివి చేసేవారు కొంచెం చూసుకొని చేయాలి. బికాజ్ ఆఫ్ రవికి దగ్గరలో శుక్రుడు కొంచెం తిరుగుతూ ఉన్నాడు కదా, మ్యాక్సిమం ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీరికి అసెట్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? బాగానే ఉంటుందమ్మా. కాకపోతే కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే కొంచెం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ శుక్రుడు ఉన్న స్థితి అండ్ అలాగే కర్కాటకం వారికి భాగ్యస్థానంలో రాహువు, బుధుడు, కుజుడు కలిసి ఉన్నందుకు హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది. అంటే ఆఫ్టర్ డిగ్రీ చేసి తర్వాత ఉంటారు కదా, ఎంఎస్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకొంచెం పిహెచ్డి లెవెల్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అనేటువంటిది చూపిస్తుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం హీట్ రిలేటెడ్, వేడి చేయడం అనేటువంటిది కొంత చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ మనకి గురువు చూసుకున్నట్లయితే గురువు మంచి పొజిషన్లోకే వస్తున్నాడు, 6వ అధిపతి. కాకపోతే సన్ యొక్క కండిషన్స్లో తిరుగుతుంటాడు కాబట్టి వేడినిచ్చే గ్రహము. అదేవిధంగా మనకి 5th and 10th లార్డ్ అంటారు, అంటే ఇమ్యూనిటీని ఇచ్చే గ్రహం వెళ్ళి రాహుతో ఉంది. కాబట్టి వేడి చేయడం, ఎక్కువగా చేయడం ఇట్లాంటివి ఉంటుంటాయి వీరికి. మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయంలో కర్కాటకం వారికి సర్వసాధారణంగానే కొంచెం ఆలస్యమైనటువంటి టైం నడుస్తుంది ప్రజెంట్. దానికి నువ్వులు దానంగా ఇవ్వడం, ముఖ్యంగా తెల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వడము. అండ్ అట్లాగే మనకి చూసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు, రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు కింద మనకి నాగ సర్పాలు ప్రతిష్ఠ చేస్తుంటే వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడం ద్వారా తొందరగా కుదురుతుంది వీరికి. ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? జాగ్రత్తలు అంటే ఒకటేనమ్మా, 9th హౌస్లో పర్టికులర్గా ఇక్కడ సర్పదోషం ఏర్పడింది, పాయింట్ నెంబర్ 1. రెండోది పితృదోషం ఏర్పడింది. కాబట్టి భయపడకుండా కొంచెం అమావాస్యలు వచ్చినప్పుడు కొద్దిగా ఈ మే మాసం ఒకటే కాకుండా అమావాస్యలు వచ్చినప్పుడు కొంచెం పితృదేవతలకి తర్పణాలు వదలడము, స్వయం పాకం దానంగా ఇవ్వడము, కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పర్టికులర్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే స్కందుని ఆరాధన, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు, దుర్గాదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటే బాగుంటుంది వీరికి. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది, అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో, పర్సనల్ చార్ట్లో. సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది, అసలు చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటవుతుంది, వీళ్ళు ఇంకోవైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు, వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం.
అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు. ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోని ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లాంటరీ పొజిషన్స్. అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలిత సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకోండి, చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు, జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్య రంగం కూడా అంతే కదమ్మా. నీకు జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్య రంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు. జాబా, బిజినెస్సా, విదేశానికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి. చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి. అదే ఏ ట్రాఫిక్ లేదు, హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 hours పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరేం మారలేదు, కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని బికాజ్ ఆఫ్ ట్రాఫిక్, అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి అర్ధగంట నుంచి 1.5 గంటల వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.